హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈవిడ మనం రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా రీజనింగ్లోని లాస్ట్ టాపిక్ అయినటువంటి ఆడ్ వన్ అవుట్ యొక్క రైల్వే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 1 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. సో దీంట్లో మనకు నెంబర్ ఆఫ్ వర్షన్స్ అయితే ఉండడం జరుగుతుంది, అంటే పిక్చరైజేషన్ అండ్ అదేవిధంగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్ఫాబెట్స్ అండ్ అదేవిధంగా నెంబర్స్. వీటన్నిటి బేస్ పైన మనకి ఇక్కడ వేరియస్ అయినటువంటి మోడల్స్ అయితే ఉండడం జరిగింది. సో వాటన్నిటిని కూడా ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్లో 1 by 1 మోడల్ అయితే డిస్కస్ చేసుకుందాం. ఈ రోజు మొత్తం కూడా జీకే వర్షన్లో అయితే క్లాసెస్ అయితే ఉండడం జరుగుతుంది, ఓకేనా. సో జీకే అండ్ అదేవిధంగా జిఎస్ బేస్ పైన ఈ యొక్క క్లాస్ అనేది ఉంటుంది, కాబట్టి చాలా కేర్ఫుల్గా ఈ యొక్క క్లాస్ని అయితే అబ్జర్వ్ చేయండి, ఓకేనా. అండ్ అదేవిధంగా ఇప్పటివరకు డిస్కస్ చేసుకున్నటువంటి రీజనింగ్ అండ్ అదేవిధంగా అప్కమింగ్ వచ్చేటటువంటి రీజనింగ్ క్లాసెస్ అన్ని కూడా మన యొక్క ఫౌండేషన్ కోర్సులో ఆల్రెడీ అటాచ్ చేయడం జరిగింది. ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లోంచి మీరు యొక్క ఫౌండేషన్ కోర్స్ని గ్యాదర్ చేసుకోవచ్చు, ఓకేనా. అండ్ లేట్ చేయకుండా మన యొక్క ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగ్ టు దిస్ గ్రూప్. సో ఈ కింద వాటిలో ఏది మిగిలిన వాటితోటి సంబంధం కానిది? మావి, పర్పుల్, గ్రీన్, పిల్లర్. సో మావి, గ్రీన్, పర్పుల్ అని రంగులు ఫ్రెండ్స్. గ్రీన్ కలర్, పర్పుల్, మావి అని రంగులు. పిల్లర్ అంటే ఏంటిది? మనకు కన్స్ట్రక్షన్లో ఉంటుంది. సో పిల్లర్స్ అనేవి, ఓకేనా, స్తంభాలు అంటారు కదా. సో పిల్లర్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇది మనం పిక్ చేసుకున్న తర్వాత దీన్ని బట్టి ఆప్షన్ని మనం పిక్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ మనకు డి ఆన్సర్, దట్ మీన్స్ ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. డి ఆన్సర్ కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్, ఓకేనా. సో ఇక్కడ డి ఉంటే మళ్ళీ ఇక్కడ డి ఆప్షన్ పెట్టేయద్దు, డి అంటే మళ్ళీ ఇది వెళ్ళిపోతుంది, ఓకేనా, అట్లా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగ్ టు దిస్ గ్రూప్. బనానా, లీచీ అండ్ అదేవిధంగా లిటిసీ అండ్ నెక్స్ట్ కివి. సో కివి, లిటిసీ అంటే పాలకూర, బనానా అంటే అరటి, లిచి అంటే లిచి, ఓకేనా. సో దీనికి సంబంధించి ఈ కింద వాటిలో ఏది దానికి సంబంధించింది కాదు అంటే పాలకూర ఫ్రెండ్స్, ఓకేనా. పాలకూర అనేది ఆకుకూర, మిగిలినన్ని కూడా మనకు పండ్ల జాతికి చెందినవి కాబట్టి మనకు ఇదొకటి ఆకుకూరకు చెందింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద వర్డ్ విచ్ ఈజ్ నాట్ బిలాంగ్ టు ద గ్రూప్. ఈ కింద వాటిలో ఇది ఆ యొక్క గ్రూప్కి సంబంధించింది కాదు. హిప్ హాప్, ఒడిస్సీ, కథకళి, భరతనాట్యం. సో హిప్ హాప్ కాకుండా మిగిలిన మూడు ఏంటి ఫ్రెండ్స్? భారత శాస్త్రీయ నృత్య సంగీతాలు. సో హిప్ హాప్ అంటే ఏంటిది? ఫారెన్ సంబంధించినటువంటి డ్యాన్స్ స్టైల్. సో ఫారెన్ కదా హిప్ హాప్ అనేది, ఫారెన్ సంబంధించినటువంటి డ్యాన్సెస్. మరి ఇండియా యొక్క డ్యాన్సెస్ వచ్చేసి ఒడిస్సీ, కథకళి, భరతనాట్యం, కథక్, కూచిపూడి, ఇవన్నీ కూడా మనకు దీని కిందకైతే రావడం జరుగుతుంది. సో ఆప్షన్ ఏమవుతుంది ఫ్రెండ్స్? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగ్ టు దిస్ గ్రూప్. సర్కిల్, స్క్వేర్, వాల్యూమ్, రెక్టాంగిల్. సో ఇదంతా కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నటువంటి టోటల్ డేటా, అంటే ఈ యొక్క వీడియో ఎంటైర్ డేటా మొత్తం కూడా మీకు జీకే, జిఎస్ అండ్ అదేవిధంగా మన యొక్క సబ్జెక్ట్ నాలెడ్జ్ బేస్ పైన ఉంటుంది, ఓకేనా. సో కాబట్టి ఆ యొక్క వర్షన్లోనే మీరు థింక్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువ మిస్టేక్స్ కూడా మనకి ఒక టాపిక్లో చేసే అవకాశం ఉంటుంది. ఫుల్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే ఎలాంటి ఇష్యూ ఉండదు, బట్ ఎవరికైతే కొద్దిగా డౌట్ఫుల్గా ఉంటుందో వాళ్ళకి మాత్రం ఎక్కువ మిస్టేక్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆన్సర్ చేసేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకోవడం బెటర్. ఈ మోడల్ అయినటువంటి జీకే వర్షన్లో ఉన్నటువంటి ఆడ్ వన్ అవుట్కి. సో ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్, సర్కిల్, స్క్వేర్, వాల్యూమ్, రెక్టాంగిల్. సో సర్కిల్, స్క్వేర్, రెక్టాంగిల్. మరి వాల్యూమ్ని ఎట్లా చూపిస్తాం? వాల్యూమ్ అంటే ఘనపరిమాణం. సో సర్కిల్ అంటే వృత్తం, చతురస్రం, దీర్ఘచతురస్రం, వాల్యూమ్. సో ఈ మూడు కూడా మనకి ఏంటి ఫ్రెండ్స్? ఫిజికల్గా కనిపిస్తాయి, అంటే విజువల్గా ఉంటాయి. వాల్యూమ్ అనేది విజువల్గా ఉండదు, ఇదొకటి. లేదా ఇది వీటిని లెక్కించే ఒక పద్ధతి. ఇది వాల్యూమ్ అండ్ అదేవిధంగా మనకు పెరిమీటర్ వాటికి సంబంధించింది, అంటే ఇది ఒక కొలతకు సంబంధించింది కానీ ఒక ఆబ్జెక్ట్ కాదు కదా, ఓకేనా. ఓకే, ట్రయాంగిల్, పెంటాగాన్, హెక్సాగాన్ అట్లా వాటికి సంబంధించినటువంటి పాలిగాన్ కాదు కాబట్టి. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్, ఆప్షన్ బి, దట్ మీన్స్, ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగ్ టు దిస్ గ్రూప్. ఈ కింద వాటిలో ఏది ఆ యొక్క గ్రూప్కి సంబంధించింది కాదు? హోల్, స్కర్టింగ్, గ్యాప్, క్రాక్, ఓకేనా. సో హోల్ అంటే ఏంటి ఫ్రెండ్స్? హోల్ అంటే రంధ్రం, ఓకే. అండ్ అదేవిధంగా క్రాక్ అంటే ఇట్లా క్రాక్ చేయడం, అంటే ఒక చిన్న గ్యాప్ అనేది రావడం. గ్యాప్ అనేది తెలిసింది కదా, స్పేస్ అనేది రావడం. మరి స్కర్టింగ్ అంటే ఏంటిది? ఓకేనా. స్కర్టింగ్ అనేది మిగిలిన మూడింటికి సంబంధించింది కాదు. స్కర్టింగ్ అనేది రంధ్రం కాదు, ఇది పోగు అట్లా వస్తుంది దాని యొక్క మీనింగ్ అనేది, ఓకేనా. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఈ మూడు కూడా ఏంటి? గ్యాప్లు ఇవ్వడం అన్నమాట. అంటే ఏదైనా ఒక గ్యాప్ కానీ, ఒక రంధ్రం కానీ, లేకపోతే ఏదైనా ఒక క్రాక్ కానీ, అంటే అక్కడ మెటీరియల్ అనేది లేకుండా పోవడం, కొంత స్పేస్ అనేది జనరేట్ అవ్వడం, దాన్ని మనం ఈ మూడింటి యొక్క మీనింగ్ని తీసుకోవచ్చు. కాబట్టి దానికి సంబంధించింది కాదు, కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఫైండ్ ద ఆడ్ వన్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్. లీడ్,
లేదా లెడ్ అనొచ్చు, దీన్ని లీడ్ అనొచ్చు లేదా లెడ్ అనొచ్చు. స్టిక్, బ్లేడ్, స్పూన్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బ్లేడ్ కనుక తీసుకున్నట్లయితే ఓకేనా, సో బ్లేడ్ కనుక తీసుకున్నట్లయితే అదొక ఇన్స్ట్రుమెంట్, స్పూన్ అనేది ఇన్స్ట్రుమెంట్, స్టిక్ అనేది అంటే అదొక ఆబ్జెక్ట్ కదా. మరి లెడ్ అనేది ఏంటిది, లెడ్ అనేది ఒక మెటల్ కదా, అండ్ అట్ ది సేమ్ టైం ఇది ఒక ఎలిమెంట్ కూడా. లెడ్ అనేది పీరియాడిక్ టేబుల్లో ఒక ఎలిమెంట్ అండ్ అదేవిధంగా ఇది ఒక మెటల్ ఆబ్జెక్ట్ కాబట్టి సో ఇది ఒక్కటే మనకు సపరేట్గా ఉంటుంది. మిగిలిన 3 కూడా మనకు మెటీరియల్స్తో తయారైనవి ఓకేనా. స్టిక్స్, స్పూన్స్, బ్లేడ్స్ అనేవి కూడా ఆ యొక్క మూలకాల యొక్క కాంబినేషన్ వల్ల ఏర్పడేవి కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈజ్ ఆడ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. సో ఇచ్చిన దాంట్లో ఏది తేడా ఉంటుంది, డాగ్, కౌ, గోట్, లయన్. ఏది ఫ్రెండ్స్ దీని యొక్క ఆన్సర్ చెప్పండి, ఏదవుతుంది చెప్పండి, గెస్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది, డాగ్, కౌ, గోట్. ఇవన్నీ కూడా పెంపుడు జంతువులు కదా. సో కౌ, గోట్ ఇవన్నీ కూడా మనుషులు పెంచుకుంటారు కానీ సింహాన్ని పెంచుకుంటారా, సో సింహాన్ని పెంచుకోరు కదా. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఎందుకంటే మాంసాహారి అంటే డాగ్ అనేది మాంసాహారి, ఈ 2 శాకాహారులు అయినప్పటికీ డాగ్ అనేది మాంసాహారి కూడా కదా, ఆ వర్షన్లో మనం తీసుకోలేం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగ్ టు దిస్ గ్రూప్. ఈ కింద వాటిలో ఏది మిగిలిన గ్రూప్ తోటి సంబంధించింది కాదు, ఫాక్స్, హార్స్, జీబ్రా, గోట్. సో హార్స్ గడ్డి తింటుంది, గోట్ గడ్డి తింటుంది, జీబ్రా గడ్డి తింటుంది, ఫాక్స్ మాంసాహారి. సో ఈ వర్షన్లో మనం మాంసాహారి అని ఈజీగా పిక్ చేయొచ్చు. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ యొక్క కాన్సెప్ట్లో మనకు ఫుల్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటేనే ఈ యొక్క హార్డ్ వన్ అవుట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో మోస్ట్లీ మనకు ఈ యొక్క వర్షన్లోనే ఎక్కువ హార్డ్ ఉంటుంది, అంటే జీకే వర్షన్లోనే ఎక్కువ హార్డ్ ఉంటుంది. అండ్ అదేవిధంగా కామన్ సెన్స్ అండ్ అదేవిధంగా లైఫ్ సెన్స్ బేస్ పైన ఐడియా ఉండాలి. అదే మనం పిక్చరైజ్ ఇచ్చినా లేదంటే మనకు నెంబర్ సిస్టంలో ఇచ్చినా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట, అది పెద్ద ఇష్యూ ఉండదు. ఇదే మనకు స్టార్టింగ్ క్వశ్చన్సే హార్డ్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగ్ టు దిస్ గ్రూప్. ఈ కింద వాటి లేదు మిగిలిన గ్రూప్ తోటి సంబంధించింది కాదు. యాంట్ అంటే చీమ, క్యాటర్పిల్లర్ గొంగలి పురుగు, హ్యామ్స్టర్ అంటే చిట్టెలుక, లోకస్ట్ అంటే మిడత. సో ఇది ఫ్రెండ్స్ చెప్పండి. సో చీమ, గొంగలి పురుగు ఇవన్నీ కూడా ఏంటి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా కీటకాలు ఓకేనా. చీమలు, గొంగలి పురుగులు, మిడతలు ఓకేనా, పురుగులు ఇవన్నీ కూడా కీటకాల జాతికి వస్తాయి. చిట్టెలుక అనేది జంతువు కదా, చిట్టెలుక అనేది జంతువు కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ దట్ నాట్ బిలాంగ్ టు దిస్ గ్రూప్. హైడ్రోజన్, అల్యూమినియం, గోల్డ్, సిల్వర్. సో హైడ్రోజన్ అనేది వాయువు, గోల్డ్, సిల్వర్, అల్యూమినియం అనేది ఏంటిది ఘన పదార్థాలు. ఓకే ఇది ఒక వర్షన్లో చేయొచ్చు. నెక్స్ట్ హైడ్రోజన్, గోల్డ్, సిల్వర్ ఇది. సో ఇవన్నీ కనుక తీసుకుంటే మనకు మెటల్స్, హైడ్రోజన్ అనేది నాన్ మెటల్. సో 2 రకాలకు కూడా అదే ఆప్షన్ చూపిస్తుంది కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇప్పటివరకు చెప్పినటువంటి క్లాస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగ్ టు దిస్ గ్రూప్. ఈ కింద వాటిలో ఏది ఈ యొక్క గ్రూప్ తోటి సంబంధించింది కాదు, స్పూన్, లాడిల్, ఫోర్క్, స్పానర్. సో స్పూన్ అందరికి తెలిసిందే కదా ఫ్రెండ్స్, ఫోర్క్ అందరికి తెలిసిందే, స్పానర్ అందరికి తెలిసిందే, లాడిల్ తెలిసిందే. సో స్పూన్, లాడిల్, ఫోర్క్ అనేది వంటగదిలో ఉపయోగిస్తారు. స్పానర్ అనేది ఎక్కడ ఉంటుంది, మెకానిక్ దగ్గర ఉంటుంది. నట్లు వాటికి బోల్టులు వాటికి సంబంధించి వాటిని ఫిట్ చేయడానికి, లూజ్ చేయడానికి స్పానర్ను ఉపయోగిస్తారు ఓకేనా. సో స్పానర్, దట్ మీన్స్ ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్స్. యాక్స్, నైఫ్, బ్లేడ్, స్పానర్. సో బ్లేడ్ తోటి కోయొచ్చు, యాక్స్ తోటి కోయొచ్చు, నైఫ్ తోటి కోయొచ్చు. సో స్పానర్ తోటి కోయచ్చా, స్పానర్ని కోయలేం. ఓన్లీ నట్స్ అండ్ బోల్ట్స్ని టైట్ అండ్ లూజ్ చేయడానికి మాత్రం స్పానర్ని ఉపయోగిస్తారు కాబట్టి దట్ మీన్స్ ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగ్ టు దిస్ గ్రూప్. ఈ కింద వాటి లేదా యొక్క గ్రూప్కి సంబంధించింది కాదు, అల్యూమినియం, బేకలైట్, ఐరన్, బ్రాస్. సో బేకలైట్ అంటే ఏంటి ఫ్రెండ్స్, సో చెప్పండి. బేకలైట్ అనేది నాన్ మెటల్, అల్యూమినియం, ఐరన్, బ్రాస్ అనేది మెటల్స్ ఓకేనా. సో అల్యూమినియం, ఇనుము అండ్ అదేవిధంగా బ్రాస్ అనేది మనకు మెటల్స్ కదా. సో బేకలైట్ అనేది నాన్ మెటల్ ఎలిమెంట్ ఓకేనా, కెమిస్ట్రీలో డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం ఓకేనా. సో బేకలైట్ అనేది నాన్ మెటల్ కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగ్ టు దిస్ సిమిలర్ గ్రూప్. ఈ యొక్క మిగిలిన మూడింటితోటి ఏది సపరేట్గా ఉంటుంది, వెట్ సాయిల్, క్లే సాయిల్, ప్లాస్టిక్, ఎర్త్. సో భూమిలో మనకు తడి మట్టి ఉంటుంది, పొడి మట్టి ఉంటుంది అండ్ అదేవిధంగా క్లే మట్టి ఉంటుంది. కానీ ప్లాస్టిక్ అనేది భూమికి సంబంధించింది కాకపోతే ఇది వేరే ప్రాసెస్ ద్వారా జనరేట్ చేయాలి కదా, ఇవన్నీ సహజంగా ఉంటాయి. ఇది మాత్రం మనం మాన్యువల్గా తయారు చేయాలి కదా ప్లాస్టిక్ అనేది. దట్ మీన్స్ ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్
బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగ్ టు దిస్ గ్రూప్? జామ్, జ్యూస్, స్క్వాష్, లెమన్. ఏది ఫ్రెండ్స్, ఏది తేడా ఉంటుంది చెప్పండి? జామ్, జ్యూస్, స్క్వాష్ ఇదంతా కూడా మనకు పండు నుంచి వచ్చేటటువంటిది, ఓకేనా. కానీ లెమన్ అనేది మెయిన్ ప్రోడక్ట్ కదా, ఓకేనా. సో ఇప్పుడు లెమన్ జ్యూస్ చేయొచ్చు, లెమన్ జామ్ చేయొచ్చు, లెమన్ స్క్వాష్ చేయొచ్చు, కానీ వీటన్నిటికి మెయిన్ సంబంధించింది లెమనే కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగ్ టు దిస్ గ్రూప్? క్లిప్, బ్యాండ్, పిన్, టవల్. ఓకేనా. సో చెప్పండి ఫ్రెండ్స్, దీని ఒక ఆన్సర్ ఏమవుతుంది? గెస్ చేసి చెప్పండి. సో క్లిప్ ఇట్లా ఉంటుంది, క్లిప్ ఏదైనా హోల్డ్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ బ్యాండ్, పిన్, టవల్. సో ఇవన్నీ కూడా చిన్న వస్తువులు, టవల్ అనేది పెద్ద వస్తువు. సో ఈ టవల్ని హోల్డ్ చేయడానికి పిన్ చేయొచ్చు, క్లాంప్ చేయొచ్చు, క్లిప్ చేయొచ్చు, బ్యాండ్ చేయొచ్చు, ఓకేనా. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ అదేవిధంగా బ్యాండ్ కానీ, క్లిప్ కానీ, పిన్ కానీ ఇవన్నీ కూడా జడకు సంబంధించినవి, కాకపోతే టవల్ అనేది జడకు సంబంధించింది కాదు కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇట్లా రెండు రకాలుగా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగ్ టు దిస్ గ్రూప్? టన్నెల్, బంకర్, హౌస్, వెల్. సో ఏదవుతుంది ఫ్రెండ్స్? సో టన్నెల్ అంటే ఏంటిది? మననే జోజిలా పాస్ టన్నెల్ సంబంధించి ప్రాసెస్ జరుగుతుంది కదా, కొండ చర్యల లోపటంగా ఈ విధంగా మనం ఒక రహదారిని ఏర్పాటు చేస్తే దాన్ని మనం టన్నెల్ అంటాం. బంకర్ అంటే ఏంటిది? భూమి లోపట బయటికి కనబడకుండా, శత్రు సైన్యాల కనబడకుండా లోపల దాక్కోవడానికి నిర్మాణమే బంకర్. వెల్ అంటే బావి. సో ఇవన్నీ కూడా మ్యాక్సిమం మూసేసి ఉన్నట్టు ఉంటుంది, కానీ ఇల్లు అనేది మనకు బయటికి కనిపిస్తుంది కదా మంచి మంచి డిజైన్లు పెట్టుకొని. ఆప్షన్ డి, దట్ మీన్స్ ఆప్షన్ బి. సో ఈ మూడు కూడా పూర్తిగా కనిపించవు, ఒక హౌస్ మాత్రం మనకు క్లియర్ కనిపిస్తుంది, విజిబుల్ కాబట్టి. దట్ మీన్స్ ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఇది ఒక వర్షన్. నెక్స్ట్ ఇంకొక వర్షన్లో కనుక తీసుకున్నట్లయితే విచ్ ఈజ్ నాట్ లొకేటెడ్, అంటే ఈ కింది వాటిలో ఎక్కడ నివసించవచ్చు? సో బావిలో నివసించలేము, బంకర్లో నివసించలేము, ఓకేనా. గాలి వెళ్తున్నంత రావు, పర్మనెంట్గా జీవించలేము కదా బంకర్లో, ఏదో 2-3 రోజులు జీవించగలం కానీ పర్మనెంట్గా నివసించలేము. టన్నెల్లో కూడా నివసించలేము, కానీ హౌస్లో నివసించవచ్చు. సో అట్లా ఆ వర్షన్లో లైవ్లీవుడ్ తీసుకున్నా కూడా ఓకే. అండ్ నెక్స్ట్, నేమ్ ద 4 బర్డ్స్ ఆర్ గివెన్ బిలో, 3 ఆఫ్ విచ్ రిలేటెడ్ టు ద సేమ్ వే అండ్ 1 ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద డిఫరెంట్, ఓకేనా. 1 ఈజ్ డిఫరెంట్, సో సెలెక్ట్ ద డిఫరెంట్. సో ఇక్కడ మనకు పక్షుల డీటెయిల్స్ ఇది ఇవ్వడం జరిగిందంట. అయితే 3 ఒక తీరు అయితే ఇంకొకటి మాత్రం వేరే తీరుగంట. వల్చర్, ఈము, పెంగ్విన్, ఆస్ట్రిచ్. సో చెప్పండి ఫ్రెండ్స్, దీని ఒక ఆన్సర్ ఏమవుతుంది? మీరే ఈజీగా చెప్పేస్తారు. సో ఈము పక్షి ఎగరదు, ఉష్ణ పక్షి ఆస్ట్రిచ్ ఎగురుతుందా? ఎగరదు. పెంగ్విన్ ఎగరదు, మరి రాబందు ఎగురుతుంది కదా. ఎస్, దట్ మీన్స్ ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్, ఓకేనా. సో మిగిలిన 3 పక్షులు ఎగరవు, అదొక్కటి మాత్రం ఎగురుతుంది. And next question, 3 or 4 options below are related in a certain way. Select the option that is different from other. Pig, kite, nest, honeybee. సో ఏది ఫ్రెండ్స్, ఏది తేడా ఉంటుంది చెప్పండి? దాంట్లో నెస్ట్, కైట్, హనీబీ, ఓకేనా. సో పిగ్ అనేది జీవి, కైట్ అనేది జీవి, హనీబీ అంటే తేనెటీగ, అది జీవి. కానీ నెస్ట్ అంటే ఏంటిది? వల. సో వల అనేది జీవి కాదు కదా, అదొక వస్తువు కాబట్టి, అంటే గూడు ఆప్షన్. సో గాలిపటం అని కాదు, ఇది వేరే జీవి. ఇది కైట్ అనేది కూడా ఒక జీవి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ 3 or 4 ఆప్షన్స్ ఆర్ గివెన్ బిలో రిలేటెడ్ ఇన్ ఏ సర్టెన్ వే. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్. సో ఈ కింద వాటిలో ఏది మిగిలిన వాటితోటి డిఫరెంట్గా ఉంది? మ్యామల్స్, ఏప్స్, రెప్టైల్స్, ఆస్ట్రిచ్. సో క్షీరదాలు, సరీసృపాలు, పక్షులు, ఉష్ణపక్షి. సో క్షీరదాలు జాతి, సరీసృపాలు జాతి, పక్షులు జాతి. ఉష్ణపక్షి అనేది ఒక జాతి కాదు కదా, దట్ మీన్స్ ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆడ్ వన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. సో ఇచ్చిన దాంట్లోంచి ఆడ్ వన్ సెలెక్ట్ చేయండి. డైమండ్, ఫైబర్ గ్లాస్, కాపర్. సో చెప్పండి ఫ్రెండ్స్, డైమండ్ అనేది విజిబుల్, అంటే ఒక సైడ్ నుంచి చూసి ఇంకో సైడ్ విజిబుల్. ఫైబర్ గ్లాస్ కనిపిస్తుంది, గ్లాస్ కనిపిస్తుంది, అంటే ట్రాన్స్పరెంట్. మరి కాపర్ అట్లా ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ కనిపిస్తుందా? కనబడదు కదా, ఇది ఒక మెటల్ కాబట్టి ఆప్షన్ డి. దట్స్ ఇట్. ఏదైతే ఫండమెంటల్స్ ఉంటాయో, బేసిక్ లెవెల్ ఉంటుందో దాన్ని బట్టి మనం ఈజీగా ఆన్సర్ అనేది చేయొచ్చు. అండ్ నెక్స్ట్, టీ, పార్, ఫ్లాగ్ స్టిక్ ఈజ్ అసోసియేటెడ్ విత్. ఇది మనకు గేమ్స్కి సంబంధించిన ఫ్రెండ్స్, ఇది యాక్చువల్గా ఇక్కడ రాకూడదు ఈ క్వశ్చన్ అనేది.
క్వశ్చన్ అనేది రాంగ్ ప్లేస్లో పిక్ చేయడం జరిగింది, బట్ ఈ క్వశ్చన్ అనేది మనకు గేమ్స్ దాంట్లో వస్తుంది. వర్డ్స్ రిలేటెడ్ టు ద గేమ్స్ అని. టీ, పార్, ఫ్లాగ్ స్టిక్. సో ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే ఇవన్నీ కూడా గోల్ఫ్లో ఉంటాయి. ఓకేనా, గోల్ఫ్లో ఉంటాయి. ఫ్లాగ్ స్టిక్స్ ఇట్లా ఉంటుంది ఫ్లాగ్ స్టిక్. సో దీని దగ్గర ఒక చిన్న రంధ్రం ఉంటుంది. గోల్ఫ్ కొట్టే పర్సన్ ఆ యొక్క గోల్ఫ్ స్టిక్ తోటి దాన్ని ఇప్పుడు కొట్టగానే అది వచ్చేసి ఇక్కడ పడుతుంది. సో ఓకేనా, గోల్ఫ్ ఫ్లాగ్ స్టిక్ అనగానే మీకు ఈజీగా ఐడియా వచ్చేస్తుంది. దట్ మీన్స్ ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో అప్పుడప్పుడు కూడా స్పోర్ట్స్ చూస్తూనే ఉండండి, మీకు ఈజీగా ఐడియా అనేది రావడం జరుగుతుంది. 3 or 4 ఆప్షన్స్ ఆర్ గివెన్ బిలో ఆర్ రిలేటెడ్ ఇన్ ఏ సర్టన్ వే. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్. సో మిగిలిన వాటితో డిఫరెంట్గా ఉండేది ఏంది? టాకా, కువైట్, పీసో, ఓన్. సో ఈ యొక్క టాకా అనగానే మనందరికీ తెలిసి ఉంటుంది. సో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా. సో బంగ్లాదేశ్ యొక్క కరెన్సీ టాకా. ఓకే, సో బంగ్లాదేశ్ ఓకే ఈ లొకేషన్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ కువైట్. సో కువైట్ అనేది ప్రాంతం. అండ్ నెక్స్ట్ పీసో. సో పీసో అనేది క్యూబా యొక్క కరెన్సీ ఫ్రెండ్స్, పీసో అనేది. ఓకేనా, సో కంట్రీ యొక్క క్యాపిటల్స్ అండ్ అదేవిధంగా కంట్రీ యొక్క రూపీ, కంట్రీ యొక్క కరెన్సీ అండ్ అదేవిధంగా కంట్రీ యొక్క ఫ్లాగ్, ఈ నాలుగిటిపైన మనకు బాగా అవగాహన ఉండాలి. సో ఫ్లాగ్ అడగకపోయినా ఫ్లాగ్లో ఉన్నటువంటి కలర్స్ బేస్ పైన లేకపోతే ఫ్లాగ్ యొక్క హిస్టరీ గురించి అయినా ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వాన్. సో వాన్ కనుక తీసుకున్నట్లయితే ఇది ఏ కంట్రీ ఫ్రెండ్స్? కొరియా. ఓకేనా, ఇది కొరియాకు సంబంధించింది. సో కువైట్ అనేది ఒక ప్రాంతం కదా, ఇది ఏ దేశం యొక్క కరెన్సీ కాదు కువైట్ అనేది. దట్ మీన్స్ ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్, ఎందుకంటే కువైట్ అనేది అదొక దేశం కాబట్టి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 3 or 4 ఆప్షన్స్ ఆర్ బిలో ఆర్ రిలేటెడ్ ఇన్ ఏ సర్టెన్ వే. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఈ కింద వాటిలో ఇది మిగిలిన వాటితో డిఫరెంట్గా ఉంది. కోహిమా, గ్యాంగ్టక్, పాట్నా, ఒడిషా. సో ఇక దీని గురించి నేను పెద్దగా ఎక్స్ప్లెనేషన్ చేయాల్సిన అవసరం లేదు, మీ అందరూ కూడా తెలిసి ఉంటుంది. ఏమంటే చూడంగానే ఏంటి ఫ్రెండ్స్ చెప్పండి? కోహిమా. సో దేని యొక్క రాజధాని కోహిమా అనేది చెప్పండి? నాగాల్యాండ్. సో నాగాల్యాండ్ రాజధాని కోహిమా. గ్యాంగ్టక్ అంటే దేనికి సంబంధించింది? గ్యాంగ్టక్ అనేది సిక్కిం సంబంధించింది. పాట్నా అంటే బీహార్ సంబంధించింది. మరి ఒడిషా అనేది దేని యొక్క రాజధాని? దేనికి కూడా కాదు. దట్ మీన్స్ ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. 3 or 4 ఆప్షన్స్ బిలో ఆర్ రిలేటెడ్ ఇన్ ఏ సర్టెన్ వే. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఓకేనా, హుయ్, స్పోర్ట్, రైట్, గన్. సో ఇది ఫ్రెండ్స్. సో పార, కత్తి, రాయడం అండ్ అదేవిధంగా తుపాకీ. సో పార, కత్తి, తుపాకీ ఇవన్నీ కూడా ఏంటిది? ఐటమ్స్. కానీ రైట్ అనేది ఒక స్కిల్ కదా, లేకపోతే రైట్ అనేది ఒక పని కదా. ఇవన్నీ వస్తువులు. సో పార, కత్తి, తుపాకీ ఇవన్నీ వస్తువులు, ఇదేమో ఒక రకమైనటువంటి పని. రాయడం, చదవడం అవన్నీ కూడా పని కిందికి వస్తాయి కాబట్టి దట్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సో హార్ట్, ఐస్, హ్యాండ్, నోస్. సో ఈ క్వశ్చన్ని 2 రకాలుగా సాల్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సేమ్ క్వశ్చన్ని. ఒకటి ఏంటిదంటే విజిబుల్, నాన్ విజిబుల్. సో హార్ట్ అనేది విజిబుల్ అవ్వదు, కళ్ళు కనిపిస్తాయి, నోస్ కనిపిస్తాయి, హ్యాండ్ కనిపిస్తుంది. ఓకేనా, సో ఈ ఒక వర్షన్లో మనం ఈజీగా ఆన్సర్ అని పెట్టొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక వర్షన్లో వచ్చేసి ఏంటిదంటే మనిషికి ఏది కింద వాటిలో ఏది లేకపోయినా మనిషి జీవించగలడు అంటే నోస్, ఐస్, హార్ట్ ఈ 3 కూడా ఇంపార్టెంటే. హ్యాండ్ లేకపోయినా మనిషి జీవిస్తాడు. ఓకేనా, సో ఈ 3 పోల్చుకుంటే ఈ హ్యాండ్స్ లేకపోయినా మనిషి జీవిస్తాడు. ఇది ఒక వర్షన్. కాకపోతే ఎక్కువ ఏ సాటిస్ఫాక్షన్ ఉంటుంది? ఆప్షన్ ఏ, హార్ట్ అనేది మనకి ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. సో మనకు బయటికి కనిపించే అంటే ఎక్స్టీరియర్ పార్ట్స్ కనుక తీసుకుంటే ఐస్, నోస్, హ్యాండ్స్ అనేవి ఉంటాయి. ఒకవేళ లెగ్స్ ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 3 or 4 ఆప్షన్స్ బిలో ఆర్ రిలేటెడ్ ఇన్ ఏ సర్టెన్ వే. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. కిడ్నీ, లంగ్స్, లివర్, నోస్. సో ఈ కింద వాటిలో ఏది స్పెషల్, ఈ కింద వాటిలో ఏది డిఫరెంట్? సో సేమ్ పాయింట్ ఇక్కడ మనం తీయొచ్చు. సో కిడ్నీ బయటికి కనిపించదు, లంగ్స్ బయటికి కనిపించవు, లివర్ కనిపించదు, కానీ నోస్ కనిపిస్తుంది కదా. నోస్ అంటే ముక్కు అయితే బయటికి కనిపిస్తుంది కదా. సో కిడ్నీలు కానీ ఊపిరితిత్తులు కానీ అండ్ అదేవిధంగా లివర్ కానీ బయటకు కనిపించదు. ఓకేనా, లివర్ అంటే కాలేయం, అది బయటికి కనిపించదు. సో మనకి ఒక నోస్ అంటే ముక్కు మాత్రం బయటకు కనిపిస్తుంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇప్పటివరకు చెప్పినటువంటి క్లాస్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సో ఇది కూడా అంతే. రావి, సట్లెజ్, చీనాబ్, యమున. సో మనం ఆల్రెడీ ఇండియన్ సంబంధించినటువంటి రివర్స్ యొక్క డేటా డిస్కస్ చేసుకునేటప్పుడే సో సింధు నది యొక్క పరివాహక ప్రాంతం, సింధు నది యొక్క ఉపనదులు, వాటికి సంబంధించినటువంటి నేమ్స్ బియాస్, రావి, సట్లెజ్ వాటికి సంబంధించి డిస్కస్ చేసుకున్నాం. అండ్ అదేవిధంగా గంగా నది యొక్క పరివాహక ప్రాంతం, గంగా నది యొక్క ఉపనదుల గురించి డిస్కస్ చేసుకున్నాం. సో యమున అనేది గంగాకు సంబంధించింది. బియాస్, రావి, సట్లెజ్, జీలం, చీనాబ్ ఇవన్నీ కూడా దీనికి సంబంధించినవి, ఇవన్నీ కూడా సింధు నదికి సంబంధించినవి.
ఇవన్నీ కూడా సింధు నదికి సంబంధించినవి కాబట్టి ఈ 3 కరెక్ట్. యమున ఇది గంగా నది ఒక ఉపనది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అదొకటి డిఫరెంట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, స్పైడర్, మస్కిటో, బటర్ఫ్లై, కాక్రోచ్. సో ఈ కింద వాటిలో ఏది డిఫరెంట్ అయింది చెప్పండి ఫ్రెండ్స్, దీని ఒక ఆన్సర్ చెప్పండి. సో స్పైడర్ అంటే సాలిడ్. సో సాలిడ్ అనేది మనకు ఏం చేస్తుంది, సాలిడ్ అనేది ఎగరలేదు, కానీ బటర్ఫ్లై ఎగురుతుంది, దోమలు ఎగురుతాయి, కాక్రోచ్ కూడా ఎగురుతుంది, బొద్దింక కూడా ఎగురుతుంది. దట్ మీన్స్ ఈ మూడింటికి ఒకటి కామన్గా ఉంది. సో స్పైడర్కి అయితే కామన్గా లేదు. కాకపోతే మాంసాహార శాకాహారి అంటే అన్నీ కూడా ఒకే వెర్షన్లోకి వస్తాయి కాబట్టి దెన్ మళ్ళీ అది మనకు ఒక ట్రబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒకటి మాత్రం సూట్ అవుతుంది, ఎందుకంటే స్పైడర్కి రెక్కలనే ఉండదు. ఏం చేస్తుంది, అది తాడు ఇస్తుంది, ఆ యొక్క తాడుతో అది దానిపైన పాకుతూ వెళ్ళిపోవడం జరుగుతుంది. దట్ మీన్స్ ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సాలిడ్ ఈజ్ అవర్ ఆన్సర్, సాలెపురుగు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ద గ్రూప్. ఈ కింద వాటిలో ఏది ఆ యొక్క గ్రూప్కి సంబంధించింది కాదు. ప్లాస్టిక్, ఫ్లోర్, రూఫ్, డోర్. ఈ కింద వాటిలో ఏది డిఫరెంట్గా ఉంటుంది చెప్పండి ఫ్రెండ్స్. ఫ్లోర్, రూఫ్, డోర్ ఇదంతా కూడా ఇంటిలో ఉండేటటువంటి భాగం, అంటే ఇంటి నిర్మాణంలో ఉంటుంది కదా మేజర్గా. ఫ్లోర్ ఉంటుంది, డోర్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ రూఫ్ ఉంటుంది, కానీ ప్లాస్టిక్ అనేది ఉండాల్సిన అవసరం లేదు కదా. దట్ మీన్స్ ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆడ్ వన్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్. ఈ కింద వాటిలో ఏది డిఫరెంట్, షట్టర్, విండో, డోర్, షెల్ఫ్. సో ఏది ఫ్రెండ్స్ డిఫరెంట్గా ఉండేది చెప్పండి. సో ఇది 2 రకాలుగా చెప్పొచ్చు. సో నెంబర్ 1 వచ్చేసి విజిబుల్, నాన్ విజిబుల్. ఓకేనా. సో మనం ఇల్లు నిర్మాణం కనుక తీసుకుంటే బయట నుంచి చూస్తే మనకి ఏం కనిపిస్తుంది, ఇంట్లోకి వెళ్ళడానికి డోర్ కనిపిస్తుంది, ఇంటి బయట మనకి ఏం కనిపిస్తుంది, కిటికీ కనిపిస్తుంది, ఒకవేళ షాప్ ఉంటే షట్టర్ కనిపిస్తుంది. అది సెల్ఫ్ ఎక్కడ ఉంటుంది, ఇంటి లోపల ఉంటుంది. సో ఇది ఒక పాసిబుల్. లేదా ఈ కింద వాటిలో ఏది ప్రైమరీ, అంటే మనకి ఇక్కడ డోర్ అనేది ఉండాల్సి ఉంటుంది, గాలి రావడానికి విండో కావాల్సి ఉంటుంది, షట్టర్ అనేది షాప్కి కావాల్సి ఉంటుంది, కానీ సెల్ఫ్ ఉన్నా లేకపోయినా కూడా వెళ్తుంది. కాబట్టి ఆ విధంగా చూసుకున్నా కూడా ప్రైమరీ అండ్ సెకండరీలో తీసుకున్నా ఇదే మనకు వర్షన్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింద వాటిలో ఏది డిఫరెంట్గా ఉంది, ప్యారెట్, ర్యాబిట్, ఈగల్, స్వాన్. సో ఏది డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్. సో చెప్పండి ఏది డిఫరెంట్గా ఉంది దాంట్లో. సో ప్యారెట్ అనేది ఎగురుతుంది, ఈగల్ ఎగురుతుంది, స్వాన్ ఎగురుతుంది, కానీ ర్యాబిట్ అనేది ఎగురుతుందా, ఎగరదు. సో దిస్ ఈజ్ వన్. అండ్ నెక్స్ట్ ప్యారెట్, ఈగల్, స్వాన్ అనేది పక్షులు, కానీ ర్యాబిట్ అనేది పక్ష కాదు, ఇది ఒక జంతువు. కాబట్టి 2 రకాలుగా ఆప్షన్ సి అనేది మనకు కరెక్ట్గా చెప్తుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు దిస్ గ్రూప్. ఈ కింద వాటి లేదా యొక్క గ్రూప్కి సంబంధించింది కాదు. మొబైల్, పామ్ టాప్, బ్లెండర్, ల్యాప్టాప్. సో మొబైల్లో మనం వీడియో చూస్తాం, ల్యాప్టాప్లో చూస్తాం, అండ్ అదేవిధంగా పామ్ టాప్లో చూస్తాం. కానీ బ్లెండర్ అనేది అదొక సాఫ్ట్వేర్, 3D యానిమేషన్ చేయడానికి ఉపయోగించే సాఫ్ట్వేర్ బ్లెండర్ సాఫ్ట్వేర్. మీరు 3D యానిమేషన్ మూవీస్ చూసే ఉంటారు కదా, అవన్నీ కూడా మనకి ఒక బ్లెండర్లోనే డిజైన్ చేస్తారన్నమాట. సో ఏదవుతుంది ఫ్రెండ్స్ ఆన్సర్, ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఈ కింద వాటిలో ఏది డిఫరెంట్గా ఉంటుంది, బిస్కెట్, కేక్, బ్రెడ్, చాక్లెట్. చెప్పండి దీని ఒక ఆన్సర్ ఏమవుతుంది, కేక్, బ్రెడ్. ఇదంతా కూడా మనకు పిండితో తయారవుతుంది, కానీ చాక్లెట్ అనేది మనకు చెట్టు నుంచి వస్తుంది కదా, కోకోవా ట్రీట్స్ నుంచి మనకి ఒక కోకోస్ అనేది రావడం జరుగుతుంది, దాని నుంచి మనకి ఒక చాక్లెట్స్ అనేది జనరేట్ అవుతాయి. కానీ కేక్ అండ్ అదేవిధంగా బ్రెడ్, బిస్కెట్స్ అన్నీ కూడా మనకు పిండితో తయారవుతాయి. ఏంటిది, వీట్ పిండితోటి. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ దిస్ ఈజ్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. ఫ్లవర్, లీవ్స్, వీడ్, స్టెమ్. ఈ కింద వాటిలో ఏది డిఫరెంట్ అయింది. సో ఏది ఫ్రెండ్స్ డిఫరెంట్ అయింది. సో ఒక చెట్టు కన్నా తీసుకుంటే చెట్టుకు పూలు ఉంటాయి, ఆకులు ఉంటాయి, అండ్ అదేవిధంగా ఇంకేముంటాయి, కాండం ఉంటుంది. సో వీడ్ అనేది దీనికి సంబంధించింది కాదు, కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతోటి ఒక క్లాస్ ఫినిష్ చేద్దాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఆడ్ వన్ అవుట్. అండ్ అదేవిధంగా మీరు ఇదే మోడల్లో ఇంకా కొన్ని క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయండి. ఫుల్ ఫ్లెడ్జ్ ఆఫ్ ద జీకే అండ్ అదేవిధంగా జిఎస్ మ్యాథ్స్ పైన అవగాహన ఉంటేనే ఈ యొక్క టాపిక్ అనేది చాలా ఈజీగా మనం స్కోర్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ మనం ఇమేజెస్ బేస్ పైన ఈ యొక్క క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ యొక్క మోడల్ మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో మనం మరికొన్ని క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు రెడీతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.